హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆకిళ్ళ. ఈరోజు మీకు నేను మా ఇంట్లో పెట్టిన కొత్త ఆవకాయి, మాగాయి, కాయ ఆవకాయి, వెల్లుల్లి ఆవకాయి ఎలా పెట్టానో మీకు జస్ట్ వీడియో పెడుతున్నాను అంతే. దాని ప్రిపరేషను అందరూ కూడా ఈ మే నెలలో ఆవకాయల కాలం కాబట్టి అందరూ ఆవకాయి, మాగాయి ఎలా పెట్టామని చెప్పి చాలా వీడియోస్ చేస్తున్నారు. పాపం అన్నీ మీరు చూడాలంటే కష్టం కదా. అందరూ ఒకే ప్రొసీజర్లో కాయ కారం తేడాతోటి ఈ ఆవకాయ మాగాయ పెడతారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాయ ఎంచుకుంటారు. ఇదిగోనండి, మేము చాలా చిన్న కాయలు అనమాట ఆవకాయకి తీసుకున్నాము. 60 కాయలకి మేము అక్కడ కనిపిస్తున్న గిన్నెతోటి 4 గిన్నెల ముక్కలు, తర్వాత 1 గిన్నె కారము, 1 గిన్నె ఆవపొడి, కొంచెం తగ్గించి ఆ గిన్నెతోటి ఉప్పు, తర్వాత కొద్దిగా మెంతులు, దగ్గరగా 1 కిలో దాకా నూనె పట్టిందండి. అదిగోనండి, అందులో నూనెలో ముంచి ముక్కలు ఆవపిండి గుండంతా కలిపేసాం కదా, ఆ గుండలో ఇచ్చేసి గుత్తిగా చేసేదాన్ని ఆ డబ్బాలో పెడుతున్నాం అనమాట ప్రస్తుతము. ఎందుకంటే మా ఊర్లో ఉన్నాం కాబట్టి జాడీలు అక్కడ లేవు, అందుకని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసి తర్వాత వాటిని జాడీల్లోకి షిఫ్ట్ చేస్తాను అనమాట. మొత్తం 60 కాయలకి సంబంధించింది అందులో ఆవకాయ కలిపేసి పెట్టేసాం. ఆవకాయ పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత ఇదిగో ఆవకాయ ఇలా వచ్చిందండి. ఎంత బాగుందంటే చెప్పలే. అందులో కొంత ఆవకాయ తీసి వెల్లుల్లిపాయలు కలిపాను అనమాట. ఇది కాయ ఆవకాయ. సేమ్ అదే గుండని చిన్న కాయలు కదా, చిన్న కాయలు మజ్జిగ చీరేసి ఆ గుండను అందులో పెట్టేసి నూనె పోసేసి మూత పెట్టేస్తే అదిగో ఆ కాయ ఆవకాయ అలా తయారైందనమాట. ఇది వెల్లుల్లిపాయ ఆవకాయ. చాలా టేస్టీగా అనిపించిందండి. కొంచెం టేస్ట్ చూసాము. ఇంకా వెల్లుల్లిపాయ ఆవకాయ చూడలేదు టేస్ట్. ఆవకాయ అయితే టేస్ట్ చూసాము. అందరూ కలిపే ప్రొసీజర్లోనే ఇది కలిపాము. కొంతమంది ఆవపొడి ఎక్కువ వేసుకుంటారు, ఆవఘాటు కావాలని. చూడండి, ఆవకాయ చాలా బాగా ఊరి చాలా బాగా వచ్చిందనమాట. కాయ ఆవకాయ కూడా చాలా బాగా ఊరింది. అందులో వెల్లుల్లిపాయ కలిపాం కదా, అవి కొంచెం నూనెలో నానబెట్టి వెల్లుల్లిపాయలు కలిపాను అనమాట. దీని తర్వాత ఏం చేసామంటే మాగాయి కూడా 30 కాయలు తీసుకున్నాను అనమాట. 30 కాయలు తీసుకుని బాగా తిరిగేసి ఉప్పులో పోసి 4 రోజులు ఎండబెట్టిన తర్వాత దానికి ఈ 30 కాయలకి 1 గ్లాసు కొలత తీసుకుని 4 గ్లాసులు కారము, వేయించిన ఆవపొడి, మెంతి పొడి అదే గ్లాసులతోటి 2 గ్లాసులు మెంతి పొడి, ఆవపొడి కలిపేసి దాంట్లో ఇంగు నూనె కాచి పోసాను అనమాట. దాంట్లో ఓట వస్తుంది కదండి మనం ఎండబెట్టేటప్పుడు మాగాయ ముక్కలకి, ఆ ఓట కూడా అందులో కలిపేసి ఇలా పెట్టాను. అందులో టెంకలు కూడా వేసాం అన్నమాట. టెంకలు వేస్తానన్నమాట, ఎందుకంటే అవి ఊరిన తర్వాత మనం పెరుగు అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి, మాగాయ కలిపిన తర్వాత ఈ రకంగా వచ్చింది. దీన్ని కూడా ఏడాది వరకు మనకి ఈ మాగాయ కూడా చాలా బాగుంటుంది. దీన్ని కూడా ఒక డబ్బాలో పెట్టేసి ప్రిజర్వ్ చేశాను. తర్వాత దాన్ని జాడీలోకి మార్చేస్తాను అన్నమాట. ఇదిగోనండి, మాగాయ ఈ రకంగా వచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రొసీజర్ ఎలా కలిపానో అన్నది మీకు చాలా వీడియోలో చూస్తున్నారని ఇందులో చూపించలేదు మీకు. నేను ఏ పాళల్లో కలిపానో మీకు తెలియజేశాను అంతే. ఇదిగోనండి, కాయ ఆవకాయ, వెల్లుల్లి ఆవకాయ అన్నీ కలిసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.